బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద రేవంత్ మీడియా మరోసారి దుష్ప్రచారానికి ఒడిగట్టింది. ఎర్రవల్లి నివాసంలో చండీ యాగం నిర్వహిస్తున్నారని ఫేక్ న్యూస్ ప్రచారం మొదలుపెట్టింది. కనీస సమాచారం తెలుసుకోకుండా, వాస్తవాలను నిర్ధారించుకోకుండా రేవంత్ మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తున్నాయి. అయితే కేసీఆర్ కార్యాలయం నుంచి కానీ, బీఆర్ఎస్ కార్యాలయం నుంచి కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రచారం చేస్తున్న రేవంత్ మీడియాపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. రైట్, ఈ అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లివిల్ సిద్ధంగా ఉన్నారు. లైవ్ ద్వారా అందించడానికి లివిల్ చెప్పండి, ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి చాణక్యం ఇంకెవరికి లేదనుకోవాలా? వాళ్ళ ప్రధానంగా తప్పుడు వార్తల ప్రసారం విషయంలో బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. ఏదైతే ఉదయం నుంచి కూడా ఎర్రవల్లి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో చండీయాగం నిర్వహిస్తున్నారని చెప్పేసి వార్తలు వల్ల వస్తున్న మీడియా ఛానళ్ళకి జలకిచ్చిర్రు. ఏదైతే తప్పుడు వార్తలను ప్రసారం చేయడమే కాకుండా ఇతర వ్యాప్తికి వీరంతా కూడా ఉసగొలుతున్నారు. వాళ్ళ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు వార్తా కథనాలను ప్రసారం చేసిన మీడియా పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఎలాంటి చండీ యాగం నిర్వహించట్లేదు. ఒకవేళ నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కానీ, ఎర్రవల్లి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిఆర్ఓ కానీ ఇతర మాధ్యమాల ద్వారా తెలియజేస్తాం. కానీ ఈ విధంగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్న మీడియా సంస్థలు ఈ విధంగా తప్పుడు వార్తలు ప్రసారం చేయడం పట్ల మండిపడుతున్నారు. కేవలం ఒక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన కుట్రలు కుతంత్రాలు చేయడమే లక్ష్యంగా ఈ పనిగట్టుకొని ఒక సీమాంధ్ర మీడియా కావచ్చు, ముఖ్యమంత్రి అంచరగణంగా ఉన్న మీడియా సంస్థలు ఈ విధంగా ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా కూడా మండిపడుతున్నాయి. ఎలాంటి ఈ చండీయాగం చేస్తానడంలో ఎలాంటి వాస్తవం లేదు. కానీ పని కల్పించుకొని ఒక తప్పుడు వార్తలను పదే పదే ప్రసారం చేయడం ద్వారా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్టను భంగం కల్పించే విధంగా ఈ విధంగా ప్రసారం చేయడం కరెక్ట్ కాదు, ఇది సమంజసం కాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా భగ్గమంటున్నాయి. ఇప్పటికైనా ఏదైతే తప్పుడు వార్తలను ప్రసారం చేసిన మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారో తప్పుడు వార్తల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలి. ప్రముఖ ఛానళ్ళే ఈ విధంగా ప్రసారం చేస్తే మిగతా మాధ్యమాల పరిస్థితి ఏంటనో కూడా ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. అంటే ప్రధానంగా ప్రముఖ ఛానళ్ళన్నీ కూడా ఏదైనా సమాచారం వార్త ఉన్నది అంటే కేవలం సమాచారం సేకరించి వేయాలి తప్ప ఇష్టమున్నట్లు వేస్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఒక బీఆర్ఎస్ అధినేత బీఆర్ఎస్ పార్టీ పైన పనిగట్టుకొని ఈ విధమైన దుష్ప్రచారం చేసి తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ సమాజంలో ఒక ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఏదైనా వార్త ఉంటే 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని వేస్తే మంచిదంటూ కూడా హితవు పలుకుతున్నారు. వాళ్ళ ఏదైతే చండీ యాగం పేరుతో కొన్ని ఛానళ్లు నడుపుతున్న వార్తా కథనాలను పూర్తిగా ఖండిస్తూ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యాలయం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి వాస్తవాలు లేదు, ఎలాంటి చండీ యాగం లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో ఉన్నారు. ఇప్పటికే అక్కడ మాజీ మంత్రులు కూడా కేసీఆర్తో సమావేశమయ్యారు. కొన్ని కీలకమైన సమావేశాలు గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ విధంగా ఒక చండీ యాగం అంటే ఒక దుష్ప్రచారం చేయాలనే ఊహకు తెలనెత్తారు. అందులో భాగంగానే ఈ విధంగా చేశారు తప్ప ఇందులో వాస్తవం లేదు అని చెప్పేసి కూడా కరాఖండిగా ఖండించారు. ఇప్పటికైనా ఈ మీడియా ఏదైతే రేవంత్ అనుకూల మీడియా కావచ్చు, ఇటు బీఆర్ఎస్ అధినేత అంటే కిట్టని మీడియా కూడా ఈ విధంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిదంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇంకొకటి అంటే ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించి వాళ్ళ లీక్ ఇచ్చి ఆ లీక్ సంబంధించిన రిపోర్టు పైన కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు ఎవరికి వారు ఇష్టం వచ్చిన రీతిలో మీడియా కథనాలు వడ్డిస్తున్నారు. ఇవన్నిటిని కూడా పూర్తిగా ఖండిస్తున్నారు. ఎలాంటి వాస్తవాలు లేని ఈ కథనాలకు పూర్తిగా మీడియా యాజమాన్యం కావచ్చు, మీడియానే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి తప్పుడు వార్తలు పదే పదే ప్రసారం చేయడం ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా ఉన్నాయంటూ కూడా మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వార్తలు ప్రసారం చేయడం మానుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు ఈ వార్తల విషయంలో ఖచ్చితంగా మానుకుంటే మంచిదంటూ కూడా ఈ సందర్భంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివిధ నాయకులతో సమావేశమై పలు కీలక అంశాలపైన చర్చిస్తున్నారు. బీఆర్ఎస్
ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే ఇవాళ ఏపీ ప్రభుత్వం అంటే ఆ తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా ఉంది 20 నెలల పాలనలో పూర్తిగా గాడి తప్పింది. ఇలా యూరియా కొరత ఉంది. రాష్ట్రంలో గోదావరి పుష్కలంగా ప్రవహిస్తున్న సాగునీరు అందక రైతాంగం పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఇలా యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇక్కట్లు వీటన్నిటిపైన కూడా ఇప్పటికే గతంలో అనేక సందర్భాల్లో అధినేత కేసీఆర్ చర్చించి ఆయా వర్గాలకు న్యాయం చేసే విధంగా ఆయా వర్గాలకు అనుకూలంగా పోరాటం చేయాలి, వారికి మద్దతు ఇవ్వాలి. ఎక్కడ చూసినా ఇవాళ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది కనుక రైతాంగ పోరాటాలకు పిలుపునివ్వాలని చెప్పారు. అంతేకాకుండా ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బంకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా ఇవాళ ఇక్కడున్న ప్రభుత్వం నోరు మెదపడం లేదు కనుక ఆయా ప్రాజెక్టుపై కూడా పోరాటం చేయాలి, పోరుబాట పట్టాలని చెప్పేసి విద్యార్థి నాయకులను బలోపేతం చేసి విద్యార్థి నాయకుల అవగాహన కల్పించాలి. బంకచెర్ల ప్రాజెక్టు కడితే తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుంది అని అలాంటి సమావేశాలు నిర్వహిస్తే ఇవాళ అలాంటి సమావేశాలు కాదని కేవలం ఒక చండీ యాగం పేరుతో ఒక దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా మండిపడుతున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి అవాస్తవాలను కల్పిత వార్తలను మానుకుంటే మంచిదంటూ కూడా బీఆర్ఎస్ హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి తప్పుడు వార్తల పట్ల తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి తప్పుడు కథనాలను అలాంటి తప్పుడు కథనాలను ప్రసారం చేసే ఛానళ్లను కూడా పట్టించుకోవద్దంటూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, ఇలాంటి దుష్ప్రచారం చేయడం వల్ల ఎలాంటి లాభం పొందుతారు? అసలు ఎందుకు ఇంత దుష్ప్రచారాన్ని కొడిగడుతున్నారు అనుకోవాలి? ప్రధానంగా కేవలం ముఖ్యమంత్రిని మెప్పించుకోవడం, కేవలం కాంగ్రెస్ పార్టీలోని పెద్దలను అక్కడ ఉన్న ఏపీ చంద్రబాబు నాయుడిని మెప్పించుకోవడం కోసమే పనిగట్టుకొని ఆ చంద్రబాబు అనుంగ్య మీడియా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, దాన్ని పచ్చ మీడియా అని కూడా అంటారు. ఆ పచ్చ మీడియానే ప్రధానంగా ఈ వార్తలను వండి వారుస్తుంది. అలాంటి మీడియాని ఈ విధంగా దుష్ప్రచారం చేస్తుంది కనుక ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి అధినేత లేని వాళ్ళ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడం ఎంత నష్టం జరుగుతుందో అవన్నీ అంచనా వేస్తూ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్న తరుణంలోనే ఈ విధంగా మరొకసారి అటెన్షన్ డైవర్షన్ చేసి శునకానందం పొందడానికే తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా చెప్తున్నాయి. ఏదైతే కేవలం ఒక దుష్ప్రచారం వల్ల అవాస్తవాలను ఈ విధంగా ప్రసారం చేయడం ద్వారా దృష్టి మళ్లించడమే తప్ప ఇంకోటి కాదనేది కూడా ప్రధానంగా అర్థం చేసుకోవద్దు. అందులో భాగంగానే రేవంత్కు సంబంధించిన అనుకూల మీడియా మాత్రమే ఈ విధంగా ప్రసారం చేసి ఉన్నది లేనట్టుగా చూపించడమే లక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనికట్టుకొని చేస్తుంది. అందులో భాగంగానే రేవంత్కు అనుకూల మీడియా మాత్రమే ఈ విధంగా ప్రసారం చేస్తుంది. ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కొన్ని ఛానళ్లు మాత్రమే ఈ విధంగా నడపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులంతా. సురేష్, కాదు ప్రధానంగా ఈ లీకులు ఎవరిచ్చారు? అసలు లేనిది ఉన్నట్టు చూపించే ప్రయత్నము ఇదంతా దేనికోసం? అసలు ప్రధానంగా లీకులు అంటే ప్రధానంగా మీడియాకు వచ్చేసరికి మీడియాలో కొన్ని కథనాలు ఎవరికి వారే ఊహించుకొని రావడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా పొరపాటుగా అయిపోయింది. ఎవరికి వారే ఊహించుకొని ఇష్టం వచ్చిన రీతిలో వార్తలు నడిపించుకున్న తర్వాత తప్పు అంటే తీసేయడం అనేది కాస్త ఎక్కువనే అయిపోయింది. అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అవాస్తవాలు అంటే అధికారంలోకి వచ్చే ముందుకు ఏదైతే అడ్డగోలు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా వాళ్ళు నిలబెట్టుకోలేదు, మేము ఇవ్వలేదు, మేము చెప్పలేదని ఏదైతే ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నారో మీడియా కూడా అదేవిధంగా ప్రధానంగా కొన్ని మీడియా సంస్థలు మాత్రమే విధంగా పనిగట్టుకొని అబద్ధాలను అవాస్తవాలను ప్రసార మాధ్యమాల ద్వారా తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా ఇవాళ ప్రకటనలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఆయా మీడియా సంస్థలు కూడా రేవంత్కు అనుకూలంగా వ్యవహరించేందుకు రేవంత్ మెప్పు పొందేందుకే ఈ విధంగా ప్రసారాలు చేస్తున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే మండిపడుతున్నాయి. మొత్తానికి అవాస్తవాలను ఖండించకుండా అవాస్తవాలను నిజ నిర్ధారణ తెలుసుకోకుండానే కేవలం ఒక ఊహాగానాలతో వార్తలు నడిపించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ కావచ్చు తెలంగాణ సమాజం అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. సురేష్, నిన్న మొన్న కూడా చూసాం ఏదైతే రోతరాతలు ఏదైతే జడ్జిమెంట్ వచ్చేసినట్టు కొన్ని మీడియా పత్రికలు రాశాయి, మీడియా సంస్థలు ప్రచురించాయి. ఇప్పుడేమో ఇవన్నీ ఎందుకోసం అనుకోవాలి, లేకుంటే ఏంటి జనాలు చూస్తే ఏమనుకుంటారనే ఒక భావన వాళ్ళకి కలగట్లేదు అసలు. అయితే కాళేశ్వరం కమిషన్ సంబంధించి సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు కేవలం సెక్రటరీ అంటే ఇరిగేషన్ శాఖ సెక్రటరీకి మాత్రమే సీల్డ్ కవర్లో ఇచ్చారు. ఆ రిపోర్టు వచ్చిన కొన్ని క్షణాల్లోనే కేసీఆర్ పైన ఇది ఉందాట అది ఉందాట అని చెప్పేసి అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ కేసీఆర్కి ఇంకా దీంతో అయిపోయింది, ఇది కాళేశ్వరం కమిషన్ మొత్తం రిపోర్ట్ ఇచ్చింది అన్నట్టు వారంతా చదివినట్లు చెప్పిన రాతలు ఏదైతే ఉందో అవన్నీ కంప్లీట్గా ప్రభుత్వం రాయించిన రాతలే తప్ప ఇంకోటి కాదనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా నిన్న ఇవాళ కూడా ఇప్పటికే కమిషన్ అంటే షీల్డ్ కవర్లో ఇచ్చిన రిపోర్టుకు ఒక 3 సభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందుకే ఆ కమిటీ స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వకముందుకే క్యాబినెట్ అప్రూవల్ కాకముందుకే వాళ్ళ క్యాబినెట్లో సమావేశంలో చర్చించకముందుకే మరొకసారి ఏదైతే లీకుల విషయంలో ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం కావాలని
కావాలని కొన్ని సంస్థలకు లీకులు ఇచ్చి రాపియడం ద్వారా కేసీఆర్కున్న ఇమేజ్ను కేసీఆర్కున్న ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, అంతేకాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికం కాళేశ్వరం నీళ్లు రాక ఇవాళ అరిగోసపడుతుందో చాలా చోట్ల నీరు సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి అనుకూలంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతూ పోరాటం చేస్తున్న తరుణంలోనే ఈ విధంగా అటెన్షన్ డైవర్షన్ స్కీమ్లో భాగంగానే అవాస్తవాలను అభూత కల్పాలను కల్పించుకొని ఇవాళ వార్తా ప్రసారం చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తిగా ఖండిస్తుంది. దీని పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా అలాంటి వార్తల విషయంలో సరిచూసుకొని వేయాల్సిందిగా డిమాండ్ కూడా చేస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ లివిల్.